దేవుని బిడ్డలకు దేవుడు రక్షణగా ఉంటాడని గుర్తుపెట్టుకుందాం. ఈ లోకంలో అనేక మంది సెక్యూరిటీ పెట్టుకుని ఉంటారు, కానీ దేవుని బిడ్డలకి దేవుడు తన దేవదూతల్ని సెక్యూరిటీగా ఉంచాడని గుర్తుపెట్టుకుందాం. అది ఎప్పుడు జరుగుతుందంటే మనము దేవుని నివాసము కింద ఉన్నప్పుడు. దేవుని కవచము ఎలాగుంటాది అని ఈ వాక్యం సెలవిస్తుంది. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను ఏ అపాయము నీ యొద్దకు రాదు. మహోన్నతమైన దేవుని చాటున నువ్వు నివసించినప్పుడు నీకు దేవుని అండ ఉంటాది. ఆ దీవెన మనందరికీ కలుగునుగాక.